హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో బోటి కర్రీని చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్తో చేయబోతున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో 5 టీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో 2-3 దాల్చిన చెక్క, 2 లవంగం, 2 ఇలాచీ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్‌లో ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బోటీని 1 కేజీ దాకా తీసుకున్నాను. కేజీ బోటీని హాట్ వాటర్‌లో బాయిల్ చేసుకోవాలి 10 మినిట్స్ దాకా. అప్పుడు దాంట్లో ఉన్న స్మెల్ అనేది పోతుంది. ఈ ప్రాసెస్‌లో ఈ బోటీ కర్రీని చేస్తే నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీంట్లో ఇప్పుడు మనం 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ బోటీ కర్రీని అన్నం, చపాతీ, రోటీ, ఫుల్కా దేనితోనైనా తినొచ్చు. చక్కటి గ్రేవీతోటి బాగుంటుంది. పసుపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న బోటీని కూడా దీంట్లో వేసుకోవాలి. బోటీ అనేది క్లీనింగ్ ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది. ఒక 1 అవర్ దాకా పడుతుంది. నీట్‌గా వాష్ చేసుకోవాలి. అప్పుడే దాంట్లో ఉన్న అంతా పోతుంది స్మెల్ అనేది. బాయిల్ చేసుకోవాలి 10 మినిట్స్ దాకా. నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్‌తో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చెప్పండి. ఇలా బోటీ అంతా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. బోటీ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్స్ దాకా కారం వేసుకోవాలి. టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనిక్కడ కొంచెం ఎక్కువ కారమే వేస్తున్నాను స్పైసీగా ఉండాలని. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఒక 3 టమాటోస్‌ని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ వేస్తున్నాం కదా! మంచి గ్రేవీతోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. మాక్సిమం 10 విజిల్స్ రావాలి. ఇప్పుడు విజిల్ తీసేసి చూస్తే బోటీ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో మనం కొత్తిమీర వేసుకొని, ధనియా పౌడర్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్.